పూజ్యులు శ్రీ దేవేగౌడ గారికి, కుమారస్వామి గౌడ్ గారికి, శ్రీ కేటీఆర్ గారికి, టిఎస్ఆర్ గారికి, తదితర సాంకేతిక ఆర్టిస్ట్ అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. కిందటి సంవత్సరం కుమారస్వామి గారు నన్ను కథరాయమని బెంగళూరు పిలిచారు. మొట్టమొదటిసారి వారిని చూసినప్పుడు బ్రదర్ అని అడ్రస్ చేశారు. అదే మొట్టమొదటిసారి వారిని చూడటం, వారి మాట వినటం కూడా. కానీ ఆ బ్రదర్ అని అడ్రస్ చేయటంలో ఆ మాట ఇక్కడి నుంచి వచ్చినట్టు నాకు అనిపించలేదు. నాభిలోంచి, కడుపులోంచి, మనసులోంచి వచ్చినట్టు అనిపించింది. ఆ క్షణమే ఏ పూర్వజన్మ బంధమో తెలియదనేటువంటి అనుబంధం ఏర్పడింది. ఆ గౌరవం, ఆ ప్రేమ, మర్యాద అప్పుడు వారితో నాకు అలాగే నిలిచింది. ఆ తర్వాత వారి అబ్బాయిని చూపించారు. నిఖిల్ గౌడ అబ్బాయి మీద కథ రాయండి అని చెప్పాను. సరే చూశాను. ముందు మామూలుగానే కనిపించాడు. ఆ తర్వాత అబ్బాయి ఒక వీడియో చూపించారు నాకు. ఆ చూడగానే నాకు అనిపించింది ఒక వజ్రం, ఒక ముడి వజ్రం. ఆ అబ్బాయి సానబెడితే అద్భుతంగా ప్రకాశిస్తాడు. ఆ క్షణమే అన్నాను, సార్ మీరు నిశ్చింతగా ఉండండి సార్, అద్భుతాన్ని కథిస్తాను, సూపర్ హీరో అవుతాడని చెప్పాను. మనం సామెత వింటాం, పర్సన్ బాల్ విత్ గోల్డెన్ స్పూన్ అని చెప్పాను. అది గోల్డెన్ స్పూన్ కాదు, ఇంకా డైమండ్ కన్నా పెద్దదంటే అటువంటి కుటుంబంలో పుట్టాడు అబ్బాయి. కానీ నా కంటితో నేను చూశాను. ఒక కొత్త కుర్రాడు వస్తే సినిమాలో ఛాన్స్ కోసం ఎలా కష్టపడతాడో, పగలు రాత్రి అహర్నిశం అలా కష్టపడి తనేంటో తను నిరూపించుకోవాలని చెప్పినటువంటి తపన చూశాను. మీరు చూడలేదు సార్, నేను ఆ సినిమా చూశాను, ఆ శాంతం చూశాను. అద్భుతంగా ఉంది సినిమా, అద్భుతంగా చేశాడు. సార్ కుమారస్వామి గారు, మీరు ఎంత ఖర్చు పెట్టారో మాకు తెలియదండి. సినిమా చూస్తూ ఉంటే మీ డబ్బు అంతా కనిపిస్తుంది సార్. దాంట్లో స్పెక్టకిల్ చూశాను. ఐ హ్యావ్ సీన్ ఎ స్పెక్టకిల్. యూ హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్ సార్. నిఖిల్, యు ఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ ఎ గ్రేట్ ఫాదర్. ఎవరు అలాగే డబ్బులు ఖర్చు పెట్టరు. డబ్బులు చాలామంది ఖర్చు పెడతారు, ఆ టేస్ట్ ఉండదు. ఆ టేస్ట్ కూడా ఉండదు. 24 గంటల వెనకాల మాట దగ్గర కూర్చుని ఆయన ఎంత కష్టపడారు నేను చూశాను. నిఖిల్, యు ఆర్ బ్లెస్డ్. నేను మాండ్యాలో ఆడియో లాంచ్ చూశానండి. ఎంత రెస్పాన్స్ అంటే, ఒక సూపర్ హీరోకి ఎంత రెస్పాన్స్ వస్తుందో అంత రెస్పాన్స్ నేను చూశాను. మీరు చెప్తే నమ్మరు, అక్కడ చూసిన వాళ్ళే తెలుస్తుంది. అది ఇట్స్ అ గ్రేట్ ప్లెజెంట్ సర్ప్రైజ్ టు మీ. బట్ అట్ ది సేమ్ టైం ఏమాత్రం కూడా నిఖిల్కి ఆ గర్వం, ఆ పొగరు లేదు. అతి వినయంగా, అతి సింపుల్గా, అతి మర్యాదగా ఆ ప్రవర్తన చూశాను. నిఖిల్, దట్ ఈస్ గోయింగ్ టు టేక్ ఏ లాంగ్ ఇన్నింగ్స్. అండ్ మహాదేవ్ నాకు బిడ్డతో సమానం. నాకు రాజమౌళి అంటే అంత ఇష్టం, మహోదయ్ అంటే అంత ఇష్టం. రాజమౌళి దగ్గర ఎంత టాలెంట్ ఉందో మహోదయ్ దగ్గర కూడా అంత టాలెంట్ ఉంది నమ్ముతున్నాను నేను. ఈ సినిమాతో తనట్టు రుజువు చేసుకుంటాడు. ఇప్పుడు నేను లాంచ్ అయిపోయేది సాంగ్ కాదు, నిఖిల్ మహాదేవ్ తాలూకు కెరీర్ లాంచ్ అయిపోతున్నాను. ఆ జాగోర్ ఎలా పరిగెడుతుంది వెనింగ్ పోస్ట్కి, దే ఆర్ గోయింగ్ టు హిట్ ద టార్గెట్. నువ్వు ఏదైనా 2 సినిమా గురించి మాట్లాడవా అంటే ఈ సుత్తి అంతా ఏంటి, ఒకళ్ళొకళ్ళు పొగుడుతూ ఉన్నామని మీరు అనుకోవచ్చు. ఇందులో పొగడ్తలు లేవు, నిజాలే ఉన్నాయి. సింధు మన అమ్మాయి సింధు అంటే ఇవాళ మనకు ఆంధ్రదేశానికి తెలియటం కాదు, ఇండియా మొత్తం తెలుసు. ఇండియా తెలియటం కాదు, ప్రపంచం అంతా తెలుసు. అమ్మాయితో ఫోటో తీయించుకుందామంటే నేను ఒక చిన్న స్టూల్ వేసుకోవాల్సి వచ్చింది, అలా చూడాల్సి వచ్చింది అన్నమాట.